హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మనం ఈ వీడియోలో బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఏదైనా బ్యాంక్ ఎండింగ్లో ఇండియాతో అనే నేమ్తో ఎండ్ అయితే ఆ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై అనమాట. ఫస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియా అనే నేమ్తో ఎండ్ అవుతుంది. అలాగే ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఇండియాతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి దీని హెడ్ క్వార్టర్స్ ముంబై అలా గుర్తుపెట్టుకోవచ్చు. దేనా బ్యాంక్ ఒక్కటి మనం సెపరేట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది సెపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. ముంబైకి నిక్ నేమ్ వచ్చి గేట్వే ఆఫ్ ఇండియా. నిక్ నేమ్ కూడా ఎండ్ అయ్యేది ఇండియాతోనే, సో ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా ఏదైతే ఇండియాతో ఎండ్ అవుతుందో దాని హెడ్ క్వార్టర్స్ ముంబై అన్నమాట. సెకండ్ వన్ వచ్చి ఏదైనా బ్యాంక్ స్టార్టింగ్లో ఇండియన్ అనే నేమ్తో స్టార్ట్ అయితే దాని హెడ్ క్వార్టర్స్ చెన్నై. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్ ఇండియన్ అనే నేమ్తో స్టార్ట్ అయితే దాని హెడ్ క్వార్టర్స్ చెన్నై అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్. ఈ రెండు బ్యాంక్స్కి బెంగళూరు అనమాట హెడ్ క్వార్టర్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బెంగళూరులో ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ కదా. ఏ ఐటీ కంపెనీలో ఉన్నా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సీవీ అనేది మస్ట్ అనమాట. సీవీనే రెజ్యూమ్ అంటాం కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సి అంటే కెనరా బ్యాంక్ అండ్ వి అంటే విజయ బ్యాంక్. ఈ రెండు బ్యాంక్కి హెడ్ క్వార్టర్స్ బెంగళూరు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి కోల్కతా అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. ఈ మూడు బ్యాంక్స్కి హెడ్ క్వార్టర్స్ కోల్కతా అనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, కొంతమంది కొంతమంది యునైట్ అయ్యి కోల్కతా నుంచి అలహాబాద్కి వెళ్ళారనమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, అలాగే యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కోల్కతా. నెక్స్ట్ వన్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ టూ బ్యాంక్స్కి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. పంజాబ్తో స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హెడ్ క్వార్టర్స్ పూణే. తెలుసు కదా, పూణే మహారాష్ట్రలో ఉంది, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈజీగా పూణే అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఓబీసీ. దీని హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్. ఓబీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చి గురుగ్రామ్. నెక్స్ట్ వన్ వచ్చి కార్పొరేషన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మంగళూరు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నేమ్లోనే ఉంది కాబట్టి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బరోడా అని. దీని హెడ్ క్వార్టర్స్ బరోడా. ఆంధ్ర బ్యాంక్, ఇది కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, హైదరాబాద్. ఆంధ్ర బ్యాంక్ వచ్చి హైదరాబాద్ అనమాట. సిండికేట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మణిపాల్. సిక్కిం మణిపాల్ లాగా సిండికేట్ బ్యాంక్ మణిపాల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.